ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నా. ఎలా కట్ చేయాలో చూపించేస్తాను. ఇదేంటంటే ఇది చూసేసేయండి. మరి బ్లౌజ్ కొలతలు చూసుకోండి ఎలా కట్ చేయాలో. చూడండి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఇక్కడ 1/2 ఇంచు నేను ఇక్కడ ఖర్చు పెట్టుకుంటున్నా. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడికి ఇలా పెట్టుకుంటున్నా. షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నా. చూడండి కరెక్ట్గా 5.5 షోల్డర్ తీసుకుంటున్నా. కిందికి మనం టెస్ట్ కూడా 5.5 తీసుకుంటున్నా. చూడండి ఇటువైపు ఇటు షోల్డర్ 5.5, కిందికి 5.5 అంటే 5.5 తీసుకుంటున్నా. ఓకేనా. ఇటువైపు వచ్చేసి నేను 12 ఇంచులు తీసుకుంటున్నా. ఇదిగోండి ఇక్కడ 1 ఇంచు ఇలాగా వేసేసుకున్నా. గల్లు వచ్చేసి 2 అంటే 2.5, 2.5. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఇది ఇలా కరెక్ట్గా గోల్చుకోవాలి. ఇక్కడికి పెట్టుకుంటున్నాను నేను. చూడండి ఇలాగా ఇది ఇలా నీట్గా ఇలా వేసేసుకోండి. ఇక్కడికి మనము బ్లౌజ్ వచ్చేసి ఇలా గోల్చుకుందాం. ఇక్కడికి ఖర్చులకి ఇది ఇట్లా స్ట్రేట్గా ఇక్కడికి కూడా ఒకటి ఖర్చులకు పెట్టుకోండి. ఎప్పుడైనా ఎక్కువ పట్టుకోండి, తక్కువ పట్టుకోకుండా చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. ఇలా నీట్గా కట్ చేసుకోండి లైనింగ్. ఇప్పుడు వెనకాల ఇది ఎక్కువ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకునే కంటే ముందు నీట్గా ఇది మళ్ళీ ఇది కూడా కట్ చేసేసుకోవాలి. ఇట్లా నీట్గా కట్ చేసుకున్నాక ఇక్కడ మనం చేతులు ఎంత ఉన్నాయో కొలుసుకుందాం ఫస్ట్. చూడండి 5.5 ఉంది. వాళ్ళు 1/2 ఇంచు తగ్గించమని చెప్పారు. ఓకేనా. నేను అందుకే 1/2 ఇంచు తగ్గించమన్నారు కాబట్టి నేను 5.5 పెడుతున్నా. మనకి కుట్టుట్లా కొంచెం అటు ఇటు వంగ కూడా మనకి సేమ్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా స్ట్రైట్గా గీసుకొని ఇప్పుడు వాళ్ళది ఒకవేళ మీకు అలా రాదు అని అనుకుంటే ఇలా వేసుకోండి. చూడండి సేమ్ ఈ బ్లౌజ్ ఎట్లుందో అట్లా నీట్గా ఇక్కడికి వేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా ఇలాగా 2 ఖర్చులు ఇలా నీట్గా ఇలా గీసేసుకోండి. ఓకేనా. ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది బ్లౌజు. చూడండి ఇవి హ్యాండ్స్ కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇది ఉంది కదా, వెనకాల భాగం అనేది మనం ముందుకు ఇలా వేసుకుందాం. ఇలా వేసుకొని నేను ఉక్సుల పట్టి సైడ్ ఏమో 3 ఇంచులన్నర తీసుకుంటా. చూడండి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉక్సుల పట్టి సైడ్ 3 ఇంచులన్నర, ఇటువైపు వచ్చేసి 2 ఇంచులన్నర. ఇలాగా నీట్గా మనం ఎట్లుందో బ్లౌజ్ అట్లా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనకి వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, గల్ల మాత్రం మీరు కొలుసుకొని పెట్టుకున్నా ఓకే. లేదు అని అనుకుంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలా నీట్గా వరిచి కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది చూసారా, ఇక్కడికి ఇలా మలిపేసుకొని కరెక్ట్గా ఇలా గీసుకోండి. ఇలా గీసుకొని ఇలా వేసేసుకోండి. ఇలా రౌండ్గా ఇలా వచ్చేసి సరిపోతుంది. ఇప్పుడు కిందకి కూడా సేమ్ ఇలా గీసుకోండి. ఇప్పుడు మీకు ఏంటి నేను ఒక వివరంగా చెప్తాను. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఇలా వేసుకున్నా మీకు ఓకే. ఇలా లేదు అని అనుకుంటే మీరు బ్లౌజ్ ఉంటుంది కదా, చూడండి ఈ బ్లౌజ్ అనేది ఇలా వేసుకోండి. చూడండి ఇవ్వండి. మీరు బ్లౌజ్ కొలతలు తీసుకున్నా నేను నార్మల్గా అంజాద ప్రకారం గీసుకుని అక్కడికే వచ్చింది. ఇలా మీరు కొలతలు తీసుకొని ఇలా టిక్కు పెట్టుకొని మీరు గీసేసుకున్నా ఓకే. ఓకేనా. ఇక్కడ మాత్రం మీకు ఇది 3 ఇంచులన్నర తీసుకోండి, ఇది 4 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులన్నర తీసుకోండి. ఇలా కరెక్ట్గా రావాలి. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాము. ఇలాగా నీట్గా ఇలా ఎప్పుడైనా నీట్గా లైనింగ్ అనేది నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం వెనకాల భాగం ఉంటుంది కదా, అది దీని మీద పెట్టుకొని
సేమ్ వెనకాలది ముందుది ఇలా కరెక్ట్గా పెట్టుకోండి. పెట్టేసుకొని ఇలాగా ఇట్లా నీట్గా కట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది 3 ఇంచులన్నర క్రాస్ పట్టికి ఇలా గీసుకోండి. ఇప్పుడు 11 ఇంచులు ఇక్కడికి ఇలా, ఇక్కడికి 11 ఇంచుల కాడ 2 ఇంచులన్నర పెట్టేసుకొని ఇలా క్రాస్ పట్టి ఇలా వేసేసుకోండి గీత. ఓకేనా? ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. ఇది క్రాస్ పట్టి వెనకాల భాగం. చేతులు ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేయండి.